ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. అపోస్టల్ పాల్ 1 Corinthians చాప్టర్ 1:30లో చెప్పినట్లుగా క్రీస్తు ప్రభువు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను అని అంటాడు. కనుక అటువంటి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయి ఉన్న యేసు క్రీస్తు ప్రభునామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లేడీ విజ్డమ్ యొక్క పిలుపు అనగా స్త్రీ వ్యక్తిత్వంలో జ్ఞానమును పర్సానిఫై చేసి, మానవీకరణ చేసి సామెతల గ్రంథంలో 3 డిస్కోర్సెస్ని దేవుడు రాయించాడు. మనందరికీ కూడా బాగా తెలుసు, జెనసిస్ చాప్టర్ 3లో జరిగినటువంటి విషయం. ఒక సర్పం ఉంది. ఆ సర్పం స్త్రీ అనగా హవ్వ యొద్దకు వచ్చింది. హవ్వ యొద్దకు వచ్చి హవ్వను మోసపిచ్చి దేవుడు ఏదైతే తినవద్దు అని చెప్పాడో ఆ వృక్షం యొక్క ఫలమును తిననట్లుగా చేశాడు సేటన్. అయితే దేవుడు ఏమని వారితో శపించేటప్పుడు, సర్పాన్ని శపించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 15వ వచనం చూస్తే, మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును అనగా, ఇక్కడ స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో వారందరూ కూడా. తర్వాత నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని చెప్పారు. సో ఏ స్త్రీ ద్వారా అయితే ఈ లోకంలో మానవుడు పతనం చెందాడో ఆ స్త్రీ ద్వారానే ఈ లోకంలోనికి జీవం వస్తుంది. దానిని పర్సానిఫై చేయడానికి లేడీ విజ్డమ్గా మనకు ఒక పిలుపును ఇస్తుంది దేవుని యొక్క జ్ఞానం. సో స్త్రీ వ్యక్తిత్వంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లేడీ విజ్డమ్, స్త్రీ యొక్క రూపంలో లేదంటే దాని యొక్క ఇమేజరీలో, ఫీమేల్ ఇమేజరీలో జ్ఞానం మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, బట్ ఇట్ ఈస్ డ్రమాటిక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్. కాబట్టి దీనిని మనం ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం అని చెప్పడానికి ఏమాత్రంను కూడా లేనేలేదు. కనుక ఇది దేవుని యొక్క చిత్త ప్రకారంగానే ఇది జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోబోతున్నాం. సో లెట్ us ask for the guidance of the Holy Spirit to meditate on this concept. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును ప్రతిబింబించేలాగా జ్ఞానమును స్త్రీ వ్యక్తిత్వంలో రూపకల్పన చేసి మాతో అనగా సింపుల్ మైండెడ్ పీపుల్తోనూ, స్కార్నర్స్తోనూ, అలాగనే ఫూలిష్ పీపుల్తోనూ తాను ఒక అపీల్ని చేస్తున్నట్లుగా ఫస్ట్ డిస్కోర్స్ ఆఫ్ లేడీ విజ్డమ్ని మేము ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ధ్యానం చేయడానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కాన్సెప్ట్ని మేము అర్థం చేసుకొనుటకు దైవ జ్ఞానమును మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. So let us see the concept of lady wisdom and the significance of lady wisdom. కాబట్టి ఈ బుక్ ఆఫ్ ప్రావర్బ్స్లో జ్ఞానమును ఒక స్త్రీగా వ్యక్తీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ వ్యక్తిత్వంలో ఉన్న జ్ఞానం సామాన్యులను పిలిచి వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఆమె యొక్క స్వరం ఎవరైతే వింటారో వారికి
జీవమును సంపదను కలుగును అని బోధిస్తుంది. కాబట్టి ఈ పోయటిక్ ఇమేజరీ అనేది యాక్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు. ఇందులో మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే బైబిల్ సింబాలిజంలో ప్రతీకవాదం లేదంటే ఇమేజరీ అని చెప్తూ ఉంటాం కదా, ఈ బిబ్లికల్ ఇమేజరీలో అలాగే హీబ్రూ భాషా నిర్మాణంలో అనగా హీబ్రూ గ్రామర్ ప్రకారం జ్ఞానంను స్త్రీలింగంలో పిలుస్తుంటారు. మనకి ఫెమినైన్ జెండర్, మ్యాస్క్యులైన్ జెండర్ అంటాం కదా, పుల్లింగం స్త్రీలింగం అని అంటాం. సో ఈ భాషా నిర్మాణంలో స్త్రీలింగంతో ముడిపడి ఉన్నటువంటి పోషణ, జీవంను పోసేటువంటి స్వభావం యొక్క పరస్పర చర్యతో ఇది ముడిపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఇమేజరీ మనకు ఈ ఏన్షియంట్ సివిలైజేషన్స్లో లేదు అంటే ఏన్షియంట్ కల్చర్స్లో కొన్ని సోషల్ కన్స్ట్రక్ట్స్ ఉండేవి. ఈ దినాలలో కూడా ఈ సోషల్ కన్స్ట్రక్ట్స్కి వ్యతిరేకంగా ఈ స్త్రీవాద పండితులు అని పిలుస్తుంటాం. వారిని ఫెమినిస్టిక్ స్కాలర్స్ అంటాం. ఫెమినిజం అనేది స్త్రీవాదం. స్త్రీలను అణగద్రొక్కేస్తున్నారు, స్త్రీలకు సమాన హక్కులు లేవు, స్త్రీలను సమానంగా పురుషులతో సమానంగా చూడట్లేదు, కాబట్టి స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలి అనేటువంటి ఒక వాదం ఉంటుందే, అది ఫెమినిస్టిక్ రెవల్యూషన్ అని చెప్పచ్చు. ఫెమినిస్టిక్ లిటరేచర్ కూడా ఉంటుంది. అది పురాతన సంస్కృతుల్లో కానీ ఇప్పుడు మోడర్న్ కల్చర్స్లో కానీ మనం చూసినట్టయితే వీటిలో పురుషులకు ఆధిక్యత ఉంటుంది అనేది ఒక ఆలోచన. పురుషాధిక్య సమాజం అని పిలుస్తుంటాం. పెట్రియార్కల్ సొసైటీ ఆర్ మేల్ డామినేటెడ్ సొసైటీ అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ ఇమేజరీ మనకు సామెతల గ్రంథంలో కనిపిస్తున్నటువంటి ఈ భావ వ్యక్తీకరణ లేదంటే ఈ ప్రతీకవాదం మనకేం తెలియజేస్తుంది అని అంటే, మనకు ఒక గాడ్స్ విజ్డమ్ అంటే ఇట్ డజంట్ కన్సిడర్ జెండర్ అండ్ సోషల్ కన్స్ట్రక్ట్స్ అని మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క జ్ఞానం లింగభేదం లేనటువంటిది. స్త్రీ పురుషులు అనేటువంటి వారిని దేవుడు సమానంగా సృజించారు. అయితే వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్, వీరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అనే దానిని ఆయన ఖచ్చితంగా సెగ్రిగేట్ చేశారు. కాబట్టి స్త్రీలు చేయవలసిన పనులు ఇవి, పురుషులు చేయవలసిన పనులు ఇవి. దిస్ ఈస్ కాల్డ్ గాడ్లీ ఆర్డర్, దైవిక క్రమం అని చెప్తాం. ఈ దైవిక క్రమంలో మానవుడు జీవించినప్పుడు దేవుని యొక్క జ్ఞానంతో మసలుకునేవానిగా ఉంటాడు. ఇప్పుడు డిఫరెన్సెస్ అన్నీ కూడా, ఈ తారతమ్యాలన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే దైవిక జ్ఞానంతో మానవులు జీవించడం లేదు. కనుక జీవన గమనంలో దైవిక జ్ఞానం అనే ఈ మనకు ట్యాగ్ లైన్తో ఈ బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ విజ్డమ్ బుక్ సిరీస్ని మనం చేస్తూ ఉన్నాం. దైవిక జ్ఞానం కలిగి మనం ఈ మానవ జీవన గమనంలో జీవించినట్లయితే అంతా కూడా సవ్యంగా, సక్రమంగా, క్రమంగా దైవిక క్రమంలో జరుగుతుంది. కనుక ఈ ఇతివృత్తాన్ని, ద కాన్సెప్ట్ ఆఫ్ లేడీ విజ్డమ్, స్త్రీ వ్యక్తిత్వంలో జ్ఞానమును ప్రతీకవాదంగా చూపించుచు లేదు అంటే సింబాలిక్గా చూపించుచు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ వ్యక్తిత్వం మన జీవితాలలో జ్ఞానం యొక్క పాత్రను గురించి మనం ఎటువంటి అవగాహనను కలిగి ఉండాలో, లేదంటే జ్ఞానం మన యొక్క జీవితంలో ఎటువంటి అవగాహనను కలిగిస్తుందో, రూపిస్తుందో, తద్వారా యేసుక్రీస్తు ప్రభు అయిన, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దానికి లీడ్ చేస్తుంది. కాబట్టి
స్త్రీలు అనేటువంటి వారు బలహీనమైన ఘటాలు అని మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు స్త్రీలను పురుషులను సమానంగా సృజించారు. అయితే వీరికి వారికి పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి బాధ్యతలను ఇచ్చారు. స్త్రీలు అనుసరించవలసినటువంటి పద్ధతులు వారి యొక్క బాధ్యతలు, పురుషులు అనుసరించవలసిన పద్ధతులు వారి యొక్క బాధ్యతలను దేవుడు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచారు. ఇంకొక విషయం, మనం సైంటిఫిక్గా ఆలోచన చేస్తే స్త్రీలకు ఒక పెద్ద హిపోకాంపస్ ఉంటుంది. హిపోకాంపస్ అనేది మెదడులో ఉండేటువంటి ఒక చిన్న భాగం. ఈ చిన్న భాగం చాలా పెద్ద పని చేస్తుంది. మానవుల యొక్క శరీర నిర్మాణంలో బ్రెయిన్లో ఉండేటువంటి ఈ హిపోకాంపస్, ఇట్స్ ఎ స్మాల్ ఆర్గన్, బట్ ఇట్ డస్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ. అదేంటంటే ఇది మన యొక్క షార్ట్ టర్మ్ మెమరీస్ అన్నింటినీ లాంగ్ టర్మ్ మెమరీస్గా మారుస్తుంది. ఆ మెమరీస్ అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ, అంటే ఈ జ్ఞాపకాలను నిర్వహిస్తూ, నిల్వ చేస్తూ, అంటే స్టోర్ చేస్తూ, వాటిని ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలో మనకు ఈ హిపోకాంపస్ అనేటువంటి ఈ ఆర్గన్ మనకు సహాయం చేస్తుంది. అయితే పురుషుల కంటే స్త్రీల యొక్క హిపోకాంపస్ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఎందుకు అనంటే వీరు వారి యొక్క జాబ్స్ని, లేదంటే వారి యొక్క పనులన్నింటినీ కూడా ఇమోషనల్గాను, లేదంటే సెన్సరీ ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న వారిగాను, ఇన్ ఆర్డర్ టు అబ్జార్బ్ ద ఇమోషనల్ అండ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్, వీరికి కొంచెం మోర్ న్యూరల్ కనెక్షన్ ఉంటుంది. అందుకని స్త్రీల యొక్క ఆలోచన సరళి పురుషుల యొక్క ఆలోచన సరళి కన్నా చాలా ఎక్కువగా, లేదంటే లాఫ్టీగా అది ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది అనేది ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. కనుక ఇది దేవుని యొక్క నిర్మాణం. కాబట్టి స్త్రీలను తక్కువగా చూడటం అనేది పరిశుద్ధ గ్రంథం యొక్క ఇతివృత్తమే మాత్రమును కానే కాదనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఇది ఒక మేల్ షావినిస్టిక్ బుక్, మేల్ డామినేటెడ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఫెమినిస్ట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, సంతోషించదగినది ఏంటి అంటే, ఒక పురుషుని చేత వ్రాయబడిన సామెతల గ్రంథం స్త్రీవాదాన్ని అది ప్రమోట్ చేసేదిగా ఉంది అనేది అర్థం చేసుకున్నప్పుడు స్త్రీలందరూ కూడా సంతోషించవలసి ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎ డామినేటెడ్ జెండర్, అణగద్రొక్కబడిన తెగ, లేదు అంటే స్త్రీ జెండర్ కానే కాదు అనేది అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనకు ఎంత ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అనేది స్త్రీలందరూ కూడా అర్థం చేసుకుంటే దేవుని మనందరం కూడా సమానంగా ప్రైజ్ చేయడానికి, స్తుతించడానికి, ఆయనకు మనం చెందవలసిన మహిమను ఆపాదించడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఇప్పుడు మనకు ఈ ఫీమేల్ ఇమేజరీ ఉంది కదా, ఇమేజరీని మామూలుగా కల్పన అంటారు. కల్పన అంటే కల్పించడం అని అనుకుంటారు. అని దానిని మనం ఏమనుకుందామంటే ఈ ఉదయకాలం మందు ప్రతికల్పన లేదంటే రూపకల్పన అని చెప్పుకుందాం. ప్రతిబింబం లేదు అంటే రూపకల్పన. సో ఈ ఫీమేల్ ఇమేజరీ ఉందే, ఇది ఒక ప్రతికూల ప్రతిరూపంతో దగ్గర సంబంధం కలిగినటువంటి ఒక జార స్త్రీని గురించి కూడా ఈ గ్రంథంలోనే రాయబడి ఉంది. జ్ఞానమేమో ఒక స్త్రీగా ప్రతిబింబించబడుతూ ఉంటే, ఇంకొక వైపు ఒక ఇమోరల్ ఉమెన్ లేదంటే ఒక లూజ్ ఉమెన్, ఒక జార స్త్రీ, ఇది అంతా కూడా స్త్రీ అంటే ఇది ఈ జార స్త్రీ అంటే దుష్టత్వానికి, సాతానుకు ప్రతిరూపంగా ఉంటుంది. కనుక
జార స్త్రీ అనగానే స్త్రీలను తక్కువగా చూస్తున్నారు అని అనుకోవద్దు. ద వైజ్ ఉమెన్ అండ్ ద లూజ్ ఉమెన్ కి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని ఈ గ్రంథం మనకు బహు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దీనిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇది మనకు అనిపించవచ్చు, స్త్రీ యొక్క వ్యక్తిత్వం అనేది ఎందుకు ఈ విధంగా పర్సానిఫై చేయబడింది అంటే, ఇది ఒక డ్రమాటిక్ గాను, తర్వాత ఒక నాటకీయంగా, డ్రమాటిక్గా అంటే నాటకీయంగాను, ఒక ఎగ్జాల్టెడ్ వేలో స్త్రీని ఉన్నతంగా చూపించే విధంలో, ఉన్నతమైనటువంటి రీతిలో ఎగ్జాల్టెడ్ మేనర్లోను, మరియు ఒక వైవిధ్యంతో కూడినటువంటి వ్యక్తిత్వంగాను మనకు ఈ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును గైనోసెంట్రిక్ అని, లేదంటే పెట్రియార్కల్ అని, పురుషాధిక్య గ్రంథం అని అనుకోవడానికి మనం ఏమాత్రమును కూడా వీలు లేనే లేదు. కాబట్టి జ్ఞానం అనేది ఆండ్రోసెంట్రిక్గా అభివర్ణించబడింది. ఇది ఒక మెట్రియార్కల్ ఇష్యూగా, ఒక మెట్రియార్కల్ పర్సానిఫికేషన్గా మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రావర్బ్స్ని మనం ప్రత్యేకంగా చదివినప్పుడు స్త్రీ పురుషులకు దేవుడు సమానమైనటువంటి ఆ ఉన్నతమైన భావాన్ని వారి పట్ల, మన పట్ల ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఆఫ్ కోర్స్ ఇది ఫాదర్స్ 8th ఇన్స్ట్రక్షన్ అన్నమాట. 5వ అధ్యాయంలో మనం చూసేది మొత్తం 10 ఉపదేశాలను తండ్రి కుమారునికి చేసినప్పుడు 8వ ఉపదేశంలో ఈ స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడో చూద్దాము. 5వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ 15వ వచనం నుంచి చూద్దాము. నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా, నీ ఊట దీవెననొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము అని అంటున్నాడు. సో ఇక్కడ భార్య మరియు జ్ఞానం అనేవి రెండు కూడా కోరదగిన భాగస్వాములు అని తెలియపరుస్తూ ఉన్నాడు తండ్రి కుమారునికి. భార్య మరియు జ్ఞానం, వైఫ్ అండ్ విజ్డమ్ ఆర్ డిజైరబుల్ పార్ట్నర్స్. కాబట్టి కోరదగినటువంటి భాగస్వాములు. భార్య పట్ల భర్త ఫెయిత్ఫుల్గా అనగా నమ్మకంగా ఉండి తన వలన సంతృప్తి చెందాలి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు తండ్రి కుమారుని ఈ 8వ ఉపదేశంలో. కాబట్టి ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె స్తన్యం వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము, ఆమె ప్రేమ చేత బద్ధుడవై ఉండుము, నిత్యము బద్ధుడవై ఉండుము అని, తర్వాత జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ స్తన్యమును నీవేళ కౌగలించుకొందువు అని డిఫరెన్స్ని చూపిస్తూ ఉన్నాడు. వై డూ యూ ఎంబ్రేస్ ఫూలిష్ గర్ల్ ఆర్ అన్ ఇమోరల్ ఉమెన్ ఆర్ అ లూజ్ ఉమెన్ అంటే అజ్ఞానమును నీవు ఎప్పుడు కూడా కౌగలించుకోకూడదు, జ్ఞానమును కౌగలించుకోవాలి. జ్ఞానము అనేది మనకు కోరదగినటువంటి జీవిత భాగస్వామి. కాబట్టి భార్య పట్ల నమ్మకంగా ఉండు అని తన కుమారునికి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్నర్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి. నీ సొంత కుండలోని నీళ్లను పానం చేయాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, అలాగే సొంత భర్త ప్రతి స్త్రీకి ఉండాలి అంటాడు. ఎవరిది వారే, ఎవరి భార్య వారికే, ఎవరి స్త్రీ వారికే, ఎవరి జ్ఞానం వారికే. కనుక ఇతరుల యొక్క జ్ఞానమును మన జ్ఞానంగా మనం క్లెయిమ్ చేసుకోలేము. ఇతరులకు సంబంధించిన ఏదైనప్పటికీ పొరుగు వాని యొక్క భార్యను నీవు ఆశించకూడదు అని 10 ఆజ్ఞలలో దేవుడు చెప్తున్నాడు. పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు అంటున్నాడు. నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయి.
నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటకు చెదరిపోదగునా? లేదు కదా. నీ ఊటలు నీవే, ఇతరులకు ఇవి చెదరకొట్టకూడదు. వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? లేదు కదా. అన్యులు నీతో కూడా అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. దిస్ ఈజ్ యువర్ ఓన్ ప్రాపర్టీ. సో భార్య జ్ఞానం రెండు కూడా నీ ప్రాపర్టీగా నీవు చేసుకోవాలి. నీ ఊట దీవెన నొందుతుంది అని అంటున్నాడు. సో యూ విల్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ వైఫ్ అండ్ యువర్ విజ్డమ్. కాబట్టి మనం ఈ రెండింటిని కూడా కోరుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. 31వ అధ్యాయంలో చూసినట్టయితే, అనగా చివరి అధ్యాయంలో ఇక్కడ పర్సానిఫికేషన్ ఏంటి అంటే, ఒక గుణవతి అయిన భార్య ఏ విధంగా ఉంటుంది, ఈ గుణవతి అయిన భార్యకు ఉండేటువంటి లక్షణాలు అన్నింటినీ కూడా ద వర్చువస్ వైఫ్ అని 10వ వచనం నుంచి మనం గనక చూస్తే అన్నీ కూడా ఒక క్రమ ప్రకారంగా చేస్తుంది ఈ భార్య. కాబట్టి భార్య ఏ విధంగా అయితే ఒక క్రమ పద్ధతిలో చేసినప్పుడు పురుషునికి ఏ విధమైనటువంటి గౌరవం లభిస్తుంది అనేది ఈ చాప్టర్లో మనం చదువుకుంటాము. కనుక ఆ మిగిలినటువంటి వచనాలన్నింటినీ కూడా మీరు చదివినట్లయితే అప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, అందరూ కూడా ఆమె ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది, పని చేయకుండా భోజనం చేయదు. 28వ వచనం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అని అంటారు. తర్వాత చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. See, she is acclaimed by her husband, and also their children say, you are blessed mother అని చెప్తారు. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యతగును. గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. కనుక ఈ పురుషాధిక్య గ్రంథము అని అనుకుంటున్నటువంటి వారికి ఈ గ్రంథం, సామెతల గ్రంథం తెలియజేసేది ఏమిటి అంటే, జెండర్ని ఎప్పుడు కూడా ఈ సోషల్ కన్స్ట్రక్ట్స్లో ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం జెండర్ డిఫరెన్స్ని ఎక్కడ చూపించడం లేదు. ది ఓన్లీ ఎసెన్షియల్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈస్ దాట్ there are segregated responsibilities to a man and a woman. కనుక మనం పురుషులైన వారు స్త్రీలను తక్కువగా చూడకూడదు, అలాగే స్త్రీలు పురుషులను మించి పని చేయాలని అనుకోకుండా స్త్రీలు తమ యొక్క భర్తలకు లోబడి ఉండాలి అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అదే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఆమె చేసేటువంటి పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇది ఎక్స్ట్రీమిజం అని కూడా మనం చెప్పవచ్చు. ఏంటంటే ఇద్దరూ సమానంగానే పనులు చేస్తున్నాం, ఇద్దరూ సమానంగానే ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరూ సమానంగానే సంపాదిస్తున్నాం, కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, మీరు చెప్పినట్టు వింటాము, ఈక్వాలిటీ అని అనుకుంటూనే చాలాసార్లు ఏంటంటే మేము ఈ పనులు చేయం అని చెప్పేటువంటి స్త్రీలు ఉంటూ ఉన్నారు. నేను ఈ పని చేస్తా, నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయాలి, డిక్టేట్ చేయకూడదు. అక్కడ ఇద్దరు కూడా జ్ఞానం కలిగిన వారిగా జీవించాల్సి ఉంటుంది. కనుక ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఇక్కడ ఏం చేస్తుంది, చీకటితో లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, పనికత్తులకు భత్యం ఏర్పాటు చేస్తుంది, పొలమును చూచి దానిని తీసుకుంటుంది, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటిస్తుంది, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. ఈ విధంగా అన్ని కూడా ఒక పర్ఫెక్ట్ వ్యక్తిత్వంతో చేస్తుంది. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే ఈ విధంగా ఉంటుంది, ఆమె కొనియాడబడుతుంది. అంతేగాని
నేనేమి వంట చేయను, మీరే వంట చేయండి, లేదంటే బయట నుంచి తెచ్చుకోండి. నో నో నో, అది కాదు చేయాల్సింది. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయాలి. ఇదే జ్ఞానవంతురాలు చేసేటువంటి పని. ఎనీవే, we are not gonna discuss more about it, but గుణవతి అయినటువంటి భార్య ఎవరు అంటే జ్ఞానం కలిగినటువంటి భార్య. ఆమె గౌనుల యొద్ద కొనియాడబడుతుంది, ఆమె యొక్క పనులు. కాబట్టి ఎవరేమనుకున్నా కూడా ఈ పురుష పుస్తకంలో, అనగా సోలమన్ ఇస్ ఎ మ్యాన్ కదా, ఆయన రాసినటువంటి పుస్తకంలో ఒక స్త్రీ స్వరం అనేది మనకు ప్రతిబింబిస్తుంది లేడీ విజ్డమ్ కాల్ని బట్టి. కనుక ఇది క్వింటెసెన్షియలీ మేల్ బుక్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇట్ హ్యాస్ ఏ ఉమెన్స్ వాయిస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు మనకు అందరికీ కూడా ఈ సెపరేట్ రెస్పాన్సిబిలిటీస్ని అనుగ్రహించటం ద్వారా స్త్రీలు కూడా జ్ఞానవంతులుగా మనకు తన యొక్క బిడ్డలను పెంచేటువంటి వారిగా ఉంటారు, భర్తలకు తోడ్పడే వారిగా ఉంటారు. ఈ సొసైటీ అంతా కూడా ఒక ఆర్డర్లీగా క్రమ ప్రకారంగా నడవడానికి స్త్రీల యొక్క ఈ పనితనం అంతా కూడా, లేదంటే వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ లేడీ విజ్డమ్ని ఎందుకు విజ్డమ్ని లేడీగా పర్సానిఫై చేశాడు అనే దానిని గురించి ఈ దినమున నేర్చుకున్నాము. ఇంకొక విషయము, జోబ్ తనను తాను సమర్థించుకోవడానికి చేయుచున్నటువంటి ఒక చివరి ఉపన్యాసానికి ముందు ఒక ఇంటర్లూడ్గా జ్ఞానమును గురించి ఉపన్యసించాడు. అయితే అక్కడ దానిని వి డోంట్ పర్సానిఫై ఇట్ యాజ్ లేడీ విజ్డమ్, స్త్రీ జ్ఞానమును స్త్రీ వ్యక్తిత్వంతో అక్కడ సంబోధించటం లేదు, కానీ ఇక్కడ మాత్రమే సంబోధించబడుతుంది. అక్కడ కూడా ఒక పర్సానిఫికేషన్ ఉంది. ఆ పర్సానిఫికేషన్ ఇన్సిపియంట్ పర్సానిఫికేషన్ అని మనం చెప్తాం, ప్రారంభ మానవీకరణ అని అంటాము. సో ఆ ప్రారంభ మానవీకరణకు ఈ స్త్రీ వ్యక్తిత్వ మానవీకరణకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మనకు జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును మన జీవితములలోనికి అంతర్భాగంగా చేయడం కోసం ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయనను పరలోకం నుంచి భూలోకంలోనికి పంపించి మన కోసం పాప ప్రాయశ్చిత్త కార్యమును చేసి ఆ జ్ఞానమును మీరందరూ కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడో దానిని మనం అల్టిమేట్గా అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం జోబ్ చాప్టర్ 28లో ఉన్న విషయాలు, ఆయన జ్ఞానమును గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ స్త్రీ యొక్క పర్సానిఫికేషన్ మానవీకరణ ఉందా లేదా అనే దానిని ఇంకా స్పష్టంగా ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు మనకు తోడైండునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మానవులను మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో సృజించారు. స్త్రీని పురుషుని మీరు ప్రభువా సృజించిన విధము నాయన ఎంతో సౌందర్యవంతమైనటువంటి విధంగా మీరు సృజించారు తండ్రి. అలాగుననే ఈ స్త్రీ యొక్క సంతానం సర్పమును తలపైన కొడతారు అని చెప్పి, అలాగుననే ఆ సర్పెంట్కి ఒక కర్స్ని, ఒక శాపమును మీరు అనుగ్రహించారు. కాబట్టి స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, అలాగే స్త్రీ ద్వారా ఈ లోకంలోనికి రప్పింపబడినటువంటి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు అనే జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు ఏ విధంగా ఈ సాతాను యొక్క తలను చితగొట్టగలరు అనేటువంటి దానిని మాకు ఈ ఉదయకాలమందు అర్థం చేసినందుకు, తెలియజేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, అటువంటి అల్టిమేట్ విజ్డమ్ అయిన యేసుక్రీస్తు ప్రభువును మేము మా జీవితములలో పొందగలగటానికి, కలిగి ఉండటానికి, ఆయనతో నడవగలగటానికి, ఆయన యొక్క వాయిస్ మాలో ఉన్నప్పుడు, మాతో మాట్లాడుతున్నప్పుడు దానికి మేము రెస్పాండ్ అవ్వడానికి కృప చూపించమని
క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి, జ్ఞానమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనందరము నడవడానికి కృప చూపించునుగాక. ఆమేన్.